ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించండి, మీరొక గ్రహం మీద నిలబడ్డారని. ఆ గ్రహం ఎర్రటి ఎండిపోయిన ఎడారి కాదు, ఒక పచ్చని ప్రపంచం. ఆ ప్రపంచం పేరు మార్స్. ఇవాళ మనకు తెలిసిన మార్స్ గ్రహం కాదు అది. వేలు కాదు, లక్షలు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న మార్స్ గ్రహం. ఆ గ్రహం పైన ఆకాశం పల్చగా కాదు, దట్టంగా ఒక మంచి వాతావరణంతో బలంగా ఉంది. చల్లని గాలులు స్వేచ్ఛగా విహరిస్తూ నేలతో సంభాషిస్తున్నట్లుండేవి. అప్పుడు మార్స్ ఒక మృతగ్రహం కాదు, అది ఒక బ్రతుకున్న జీవంలాగా శ్వాసిస్తున్న ప్రపంచం. దాని ఉపరితలంపై నదులు ప్రవహించేవి, లోయలు చెక్కబడేవి, నీటి ప్రవాహం వలన రాళ్ళు మృదువుగా మారేవి. నేటి ఉపగ్రహ చిత్రాలు మనం చూస్తున్న విశాల లోయలు అవి యాదృచ్ఛికంగా ఏర్పడ్డవి కాదు. ఒకప్పుడు అక్కడ నీరు నిరంతరంగా ప్రవహించేది. మార్స్ గ్రహంపై విస్తారమైన సముద్రాలతో పెద్ద పెద్ద అలలు తీరాన్ని తాకుతూ, మేఘాలు ఆకాశంలో తేలాడుతూ, వర్షాలు పడుతూ ఉండేవి. మీరొక్కడ నిలబడి ఉంటే నీటి వాసన మీకు తెలిసేది, చల్లని గాలి మీ ముఖాన్ని తాకేది. భూమిపై ఉన్నట్టుగా ఘనమైన అడవులు మార్స్పై ఉంటాయని చెప్పలేం, కానీ సూక్ష్మజీవులకు అనుకూలమైన తడిగా ఉన్న నేల ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జీవితం ప్రారంభం కావడానికి 3 ముఖ్యమైన అంశాలు అవసరం: నీరు, శక్తి, రసాయనిక మూలకాలు. మార్స్పై ఇవన్నీ ఉండేవి. దాని కోర్ వేడిగా ఉండేది, అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సృష్టించేది, వాతావరణాన్ని కాపాడేది, సూర్యుని హానికరమైన కిరణాల నుంచి రక్షించేది.